వారే వా పిల్లలంటే వీళ్ళు చూడుర్రి, వాళ్ళెంత, వాళ్ళ వయసు ఎంత, ఇప్పటి నుంచి సమాజం గురించి ఆలోచన చేస్తుర్రంటే మామూలు ముచ్చట్నా? వీళ్ళది పిఎన్ఎం స్కూల్ అంట. మామూలుగా స్కూల్ టైం కాగానే ఏం చేస్తారు, ఆధారబాదరగా కడుపులింత ఆసరేసుకుని పుస్తకాల బ్యాగు భుజానేసుకుని పోతుంటారు. కానీ పిఎన్ఎం స్కూల్ పిల్లలు అట్లా కాదు. వాళ్ళు పుస్తకాలతో పాటు జేబులో పిడికెడు బియ్యాన్ని తీసుకుపోతారు. అదేంది మంత్రించిన బియ్యం లెక్క పిడికెడు బియ్యం దేనికి సరిపోతాయి అని అనుకోవచ్చు. ఒక్కడు తీసుకపోతే పిడికెడే, కానీ 100 మంది తీసుకపోతే కుండెడు కదా. ఇగో ఇదే పని చేస్తుండ్రు ఈ పోరగాళ్ళు. ఏదో పేరుకు 1 రోజు 2 రోజులు తీసుకుపోయి చేతులు దులుపుకునే బాపతి కాదు. నాగపోకుండా ప్రతిరోజు ఈ పిడికెడు బియ్యాన్ని తీసుకుపోతారు. శాన్ రోజుల సంధి పథకం నడుస్తుందంట ఆ స్కూల్లో. అట్లా జమైన బియ్యాన్ని ఏడాదికి 1 రోజు తీసుకొని అనాథాశ్రమాలకు ఇస్తారంట. సూపర్ కదా ఐడియా. వాళ్ళ చిన్న మనసుకు ఎంత పెద్ద బాధ్యత భుజాల మీద వేసుకుంటారో చూడుర్రి. ఇక ఇయాల ఈ బియ్యాన్ని వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో అనాథాశ్రమాలకు పంచిండు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సారు. ఇదొక సంప్రదాయంగా నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చూస్తందుకు చిన్న పోరగాలే గాని ఏడాదికి 60 నుంచి 70 క్వింటాల దాకా దానం చేస్తున్నారు అంటే గ్రేట్ అని మెచ్చుకున్నాడు. ఇసొంటి మంచి గుణాన్ని పిల్లలకు అలవాటు చేసి దీన్ని ఒక ఆనవాయితీగా నేర్పించిన సార్లకు, దాన్ని అంతే బాధ్యతగా తీసుకుంటున్న పిల్లలకు అభినందనలు తెలిపిండు దత్తన్న సారు.